హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే నేను మొన్న శివరాత్రి పండుగ రోజు నేను తీపన్నం అయితే చేసుకున్నానండి. మా ఇంట్లో వాళ్ళైతే తీపన్నం అని అంటారండి. మా అమ్మ వాళ్ళు అది పాతకాల పద్ధతిలో చేసే అమ్మ వాళ్ళ స్టైల్లో అయితే నేను దేవుడికి అయితే నైవేద్యంగా ఈ విధంగా అయితే చేస్తున్నానండి. ముందుగా పెసర్లు కొన్ని, అలానే బియ్యం కూడా తీసుకుని బాగా వాష్ చేసుకునేసి పక్కనైతే పెట్టుకొని నానబెట్టుకుంటున్నానండి. అలా నానబెట్టుకోవడం వల్ల పెసర్లు అనేది బియ్యము బాగా నానితే బియ్యం అనేది బాగా ఉడుకుతుంది. అలానే పెసర్లు కూడా బాగా ఉడుకుతాయి కదా, గ్యాస్ కూడా వేస్ట్ కాకుండా అయితే ఉంటుంది. సో అవైతే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అయితే స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఇంకో స్టవ్ మీద అయితే ఇలా బెల్లాన్ని ఆ బియ్యానికి తగ్గట్టుగా కొద్దిగా పగలగొట్టుకొనేసి ఇలా అయితే కొద్దిగా నీళ్ళు వేసుకునేసి కరగబెట్టుకుంటున్నానండి. ఇలా కరగబెట్టుకొని వడగట్టుకోవడం వల్ల అందులో ఏమైనా రాళ్ళు కానీ ఏమైనా చెత్త కానీ ఉంటే నీట్గా అయితే వచ్చేస్తుంది కదా. సో అందుకోసమే ముందుగా నేనైతే బెల్లాన్ని ఈ విధంగా కరగబెట్టుకొని పక్కన కూడా పెట్టుకునేస్తాను ఇప్పుడు కూడా. ఇంకో పక్క అయితే ఇది రైస్ అయితే ఉడుకుతుంది కదా, చూడండి. ఎప్పుడు కూడా ఇలా తీపన్నం చేసేటప్పుడు పెసర్లు వేసుకొని చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. ఇది మా అమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విధంగానే చేస్తారు. అందుకోసమే నేను కూడా మీకు కూడా చెప్తాము, మీరు కూడా చేసి తిని చూస్తే మీకు కూడా టేస్ట్ తెలుస్తుంది అనేసి ఈ వీడియో అయితే తీసుకొని ఇలా స్వీట్ ఏమైనా చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అన్నాన్ని ఎప్పుడు కూడా మెత్తగా అయితే ఉడకబెట్టుకోవాలండి, అప్పుడే టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా బెల్లం అయితే కరిగించుకొని పెట్టుకున్న దాన్ని వడగట్టుకొని అన్నంలో ఉడుకుతున్న అన్నంలో అయితే వేసేసుకోవాలండి. అన్నం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అన్నం ఎప్పుడు కూడా మెత్తగా అయితే ఉడకబెట్టుకోవాలండి ఇలా తీపి అన్నం చేసుకునేటప్పుడు. ఎందుకంటే అన్నము ఉడకబెట్టుకోకుండా చేసుకుంటే అన్నం అయితే పొడి పొడిగా ఉంటుంది, తినడానికి కూడా బాగుండదు కదా. కొంతమందికి అయితే అలా నచ్చుతుందిలే. నాకైతే అన్నం బాగా మెత్తగా ఉడకబెట్టుకోవడం అలవాటు. ఇంకైతే కొద్దిగా యాలకుల పొడి, అలానే నెయ్యి కూడా ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా చివరిగా అయితే కరగబెట్టుకున్న ఆ బెల్లం నీళ్ళను కూడా వేసుకునేసి ఇలా బాగా కలుపుకొని కాసేపు ఉడకనిచ్చుకోవాలండి. అలా కాసేపు ఉడకనివ్వడం వల్ల అన్నంలోకి తీపి అనేది వెళ్తుంది కదా. సో తినడానికి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చక్కెర బదులు బెల్లం వేసుకుని ట్రై చేయండి. మనకు బెల్లం తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది కదా. చక్కెర అనేది ఎక్కువ తినకూడదండి, అందుకోసం ఎక్కువగా బెల్లాన్ని అయితే యూజ్ చేస్తాను నేను. మన హెల్త్ బాగుంటేనే కదా మనం బాగుంటాము. అందుకోసమే ఎక్కువగా చక్కెర యూజ్ చేయకుండా బెల్లంతోనే యూజ్ చేసి చూడండి. మన హెల్త్ అనేది మనమే కాపాడుకునే వాళ్ళం అవుతాము. ఓకేనా. ఇంకా ఫైనల్గా అయితే రైస్ అయితే అయిపోయిందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కాసేపు అలా అన్నం ఉడికితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇది అమ్మ వాళ్ళు పాతకాల పద్ధతిలో ఈ విధంగా అయితే చేసుకుంటారు. మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా చూడండి, ఇంకా ఈ విధంగా అయితే చల్లారిన తర్వాత అయితే ఇలా ఉంది. దేవుడికి అయితే నైవేద్యంగా అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా చిన్న కప్స్ అయితే నేను డీమార్ట్లో కొనుక్కున్నాను, చాలా బాగుంటున్నాయండి కప్స్ అయితే. సో నేనైతే ఈ విధంగా అయితే దేవుడికి అయితే పెట్టుకొని దేవుడికి అయితే పూజ అయితే చేసేసుకున్నాను. ఓకేనా. మా అమ్మ వాళ్ళైతే శివరాత్రి పండుగ రోజు అయితే ఇలా తీపన్నాము, అలానే శనగలు కానీ ఉలవలు కానీ ఏదైనా గింజలు కానీ దేవుడికి ఇలా ఉడకబెట్టుకొని తిరగవాత పెట్టుకోకుండా దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టుకొని అయితే తింటారు. అందుకోసం మీకు కూడా యూజ్ అవుతుందనేసి చెప్తున్నాను. ఓకేనా. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.